అసలు ఆ కోణంలో చూడొచ్చు అంటారా? అంటే మరీ రిగ్గింగ్ చేసి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసింది అనేటువంటి ఆరోపణ అది ఎక్స్ట్రీమ్ అనిపిస్తుంది. అదే ఈ మ్యానిపులేషన్ ద్వారానే ఇంకా అధికారంలోకి వచ్చేసింది, ఇప్పుడే ఈ అణుబాంబు ఇది కనుగొన్నాను నేను అని రాహుల్ గాంధీ ప్రదర్శన చేస్తున్నారు. ఒకటి కొన్ని ఎగ్జాంపుల్స్ అవి ఇవి తీసుకొని మొన్న చేసినటువంటి ప్రెజెంటేషన్స్ అవన్నీ చూసినప్పుడు మొత్తానికి మనకు అర్థమవుతున్నది అంటే, నేను ఒక ఓటర్ గా నా అనుభవం నేను చెప్తున్నాను. ఉదాహరణకు నాది నేటివ్ ప్లేస్ మహబూబ్ నగర్ అండి. నేను హైదరాబాద్ లో షిఫ్ట్ అయ్యాను, ఇక్కడ ఉంటున్నాను. ఇక్కడ కూడా 2 ఇళ్ళు ఉన్నాయి నాకు. ఒక ఇల్లు నుంచి ఇంకొక ఇంటికి చేంజ్ అయ్యాను. గమ్మత్ ఏంటంటే నేనే బాధపడుతుంటా, పాత ఇంటి దగ్గర నా ఓటు ఉంది వచ్చింది, మీరు ఎందుకు రాలేదు అని వాళ్ళు అడుగుతుంటారు. నేను ఎందుకు వెళ్తాను, ఇప్పుడు కొత్త ఎక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను, అక్కడ డిలీట్ కాలేదు. అలాగే మహబూబ్ నగర్ నేటివ్ ప్లేస్ లో ఇంకా నా ఓటు ఉంటది, అక్కడ ఎందుకు ఉంటుందో తెలియదు. ఎలక్షన్ కమిషన్ వాటిని డిలీట్ చేసుకోలేదు, నేనన్నా పోయి అక్కడ ఒక అప్లికేషన్ ఇచ్చి చేసుకోవాలి. ఇలా ఇక్కడ హైదరాబాద్ లో నా అనుభవం ఏంటంటే, అందరికి అక్కడ ఏపీకి వెళ్ళిపోతారు, అక్కడ ఓట్లు వేస్తారు. 2 విడివిడిగా ఉన్నప్పుడు అలా వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంటి దగ్గర ఓటు ఉంటది. మనుషులు ఎట్లుంటారంటే, ఓటింగ్ టైంలో ఎక్కడుంటే అక్కడ వేసుకుందాంలే అనే వాళ్ళు కూడా ఉంటారు. 2 ప్లేస్ లో వేయాలని ఎవరికి ఉండదు, అట్లా అక్రమంగా వేయాలని కూడా ఉండకపోవచ్చు. ఇవన్నీ కూడా ఇంకా మనం సరిదిద్దుకోవాల్సినటువంటి విషయాలు. ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో చాలా మార్పు వచ్చిందండి మనకు స్వాతంత్రం వచ్చాక. చాలా నిజంగా అప్పుడప్పుడు నక్సలైట్లు ఇవి బూటకపు ఎన్నికలు అని అనేవాళ్ళు. నాకు నిజంగానే అనిపించేది బూటకపు ఎన్నికలే అనిపించేది, కళ్ళకు కనిపించేది. ఎందుకంటే చైన్ ఓటింగ్ అని నేను చిన్నప్పుడు చూసేవాడిని. ఇప్పుడు ఇదే హైదరాబాద్ లో మా వాళ్ళు అక్కడ నుంచి మహబూబ్ నగర్ నుంచి ఇక్కడ వచ్చి పిల్లలు, కాలేజీ పిల్లలు 8 ఓట్లు వేసాను 10 ఓట్లు వేసాను అని ఇది కలర్ తుడుచుకొని ఎలా తుడుచుకోవాలి, నిమ్మకాయ పెట్టాలి, ఇవన్నీ పిల్లలు మాట్లాడేవాళ్ళు. 8 ఓట్లను 10 ఓట్ల. ఇప్పుడు ఎవడు కూడా 2వ ఓటు వేయడం చాలా కష్టంగా ఉంది. అంటే ఓటర్ ఐడి ఇవన్నీ కూడా మనం రిఫార్మ్స్ తెచ్చుకున్నాము, ఎలక్షన్ ఓటింగ్ మిషన్ తెచ్చుకున్నాము. తర్వాత స్టేషన్ లాంటి ఒక మహాన్ శైలి దొరికినప్పుడు చాలా రిఫార్మ్స్ తెచ్చారు. కొద్దిగా ఎలక్షన్ ఖర్చును కూడా తగ్గించేటువంటి రిఫార్మ్స్ తెచ్చారు. ఒక పెద్ద దేశంగా, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా మనం ఓటింగ్ ప్యాటర్న్ చూజ్ చేసుకున్నప్పుడు భయపడ్డారు అందరూ, ఇది సాధ్యమవుతుందా ఈ దేశంలో. కానీ ఇది సాధ్యమవుతుంది అని ఏమంటాము, చదువు రాని గ్రామీణులు 90% ఓట్లు వేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని నిలబెడుతున్నారు. కనుక దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ పాజిటివ్ థింగ్స్. 90 కోట్ల మంది ఓటర్లు ఉన్న దేశం ఈ భూమి మీద ఒక్కటి కూడా లేదు. అందులో 70-80 కోట్ల వరకు ఓట్లు వేస్తున్నారు ఇప్పటికి కూడా. కనుక డే బై డే మనము మన యొక్క ప్రజాస్వామ్యాన్ని స్ట్రెంగ్తెన్ చేసుకుంటున్నాము. అది నేను ఈ పార్టీ ఆ పార్టీ అని నేర్చుకుంటున్నాం మనం అంతా కూడా. కనుక నా పాయింట్ అంతా ఏంటంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. నేను కూడా బాంబు పడుతుంది అంటే నిజంగా ఎంత పడుతుందో అని నేను చాలా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ గా పరిశీలిస్తూ ఉంటాం కనుక, ఇప్పుడు శ్రీ 2-3 విషయాలు ఆయన చెప్పారు. అది కర్ణాటక విషయమే చెప్పారు. కర్ణాటక ఒక మంత్రి పదవి ఊడిపోయింది దెబ్బకు, నిజాన్ని మాట్లాడినందుకు పదవి ఊడిపోయింది. ఇప్పుడు మీరు నేను మాట్లాడాల్సింది కాదు. ఇప్పుడు ఒక మంత్రి నిజాన్ని మాట్లాడితే, మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది జరిగింది, మనం అప్పుడు ఏం చేశాము అనేది ఇంత గ్లేరింగ్ గా మంత్రి మాట్లాడుతున్నప్పుడు ఏంది ఇది, ఏం జరుగుతుంది ఈ దేశంలో? అపహాస్యం చేస్తున్నామా మనము? మన యొక్క పవిత్రమైనటువంటి ఎలక్షన్ కమిషన్ అనే రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక సంస్థను పని కట్టుకొని బురద జల్లేటువంటి పని జరుగుతుందా? నిజాయితీగా జరుగుతుందా? ఇది నా ప్రశ్న, అంతే, వేరే ఏం లేదు. ఎలక్షన్ కమిషన్ తప్పు పట్టాలి, తప్పకుండా రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నట్టుగా ఇదంతా ఒక నాటకీయంగా జరుగుతుంది, బురద చల్లే ప్రయత్నం జరుగుతుంది. మన రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను మనము ప్రపంచం ముందు బట్టను ఉడబీకి నిలబెట్టేటువంటి ప్రయత్నం ఇదేతుంది. నేనేమంటున్నాను, ఒక ప్రశ్న, మీరు అడిగిన దానికి ఒక ప్రశ్న వెళ్ళాలి. ఒక నిమిషం. రాహుల్ గాంధీ ఏదైతే చెప్తున్నారో ఒక ఇంట్లోనే 40 ఓట్లు ఉన్నాయి, ఒక చిన్న ఇల్లు అని చెప్తున్నారు. మీరు అన్నట్లుగా ఇందాక సరే మీ విషయాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒకే దాదాపు ఇంచుమించుగా ఒక 3 ఓట్లు ఉన్నట్టు లెక్క. అలాంటి అదే ఇంట్లో టెక్నికల్ బ్లండర్ కింద ఒక 40 ఓట్లు ఉండి ఉండొచ్చు అనేటువంటి ఒక మాట కూడా ఉంది. ఆ కోణంలో దీన్ని చూడకూడదు అంటారా? సరే, అన్ని రాజకీయ పార్టీలు కానీ లేకపోతే కామన్ మ్యాన్కి వచ్చేటువంటి డౌట్ అలా చూడకూడదు దీన్ని? ఎస్, మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. ఓకే అండి, వినిపిస్తాం, చెప్పండి.
రాహుల్ గాంధీ గారు చెప్పిన అన్ని కూడా నేను ఒకేసారి గుండుగుత కొట్టేయడం తప్పు అది, కానీ కొన్ని పరిశీలించాలి. ఆయన చెప్పినప్పుడు ఒక అపోజిషన్ లీడర్ కనుక వారు చెప్పారు, గఫూర్ గారు, ఎలక్షన్ కమిషన్ అంత బ్లంట్ గా మీరు అఫిడవిట్ ఇవ్వండి అనే కన్నా వారు పరిశీలించడం మంచిది. అలాగే ఎలక్షన్ కమిషన్ పరిశీలించి చెప్తున్నాయి కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఆదిత్య శ్రీవాత్సవి 4 ఓట్లు ఉన్నాయని ప్రెజెంటేషన్ లో చూపించారు. వారు చూపించి ఒకటి యూపీ, ఒకటి బహుశా హర్యానా, మహారాష్ట్ర ఒకటి, కర్ణాటకలో 2 ఉన్నాయని చెప్పాడు. చెప్తే ఆ 2 రాష్ట్రాల్లో ఉన్న ఎలక్షన్ కమిషన్ చెక్ చేసేసి మా దగ్గర లేవు అని వాళ్ళు డిక్లేర్ చేసేసారు. గమ్మత్ ఏంటంటే, నేను విషయం చెప్తున్నాను, చాలా కీన్ గా దీన్ని నేను పరిశోధన చేసి మరి చెప్తున్నాను. 2011లో యూపీలో ఉన్నాడు శ్రీవాత్సవ, 2016లో మహారాష్ట్రలో ఉన్నారు ఆయన. కనుక అట్లున్నప్పుడు ఆయన ఓటు ఉంది, తర్వాత డిలీట్ కూడా అయింది. మళ్ళా ప్రస్తుతం కర్ణాటకలో ఉన్నాడు, కర్ణాటకలో 2 ఉన్నాయన్నాడు, కానీ లేవు, ఒకటే ఉంది. ఇది ఎలక్షన్ కమిషనే చెప్పింది, దీన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి మనము. ఎలక్షన్ కమిషన్ తప్పు చేస్తున్నది ఎక్కడ అంటే, అఫిడవిట్ ఇవ్వండి మీరు అని చెప్పడం ఏదైతే ఉందో అది సరైనది కాదు నేను అంటున్నాను. అట్ ది సేమ్ టైం ఎలక్షన్ కమిషన్ ఈ విషయం, అలాగే మీరు మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు 1 కోటి ఓట్లు తేడా వచ్చేసాయి. ఎలా పెరిగాయి, అక్కడేమో ఎలా పెరిగాయి, ఇక్కడేమో ఎలా తరిగాయి, ఇవన్నీ చర్చ నడుస్తూ ఉంది. నేనేమంటున్నానంటే, నేను దాన్ని కీన్ గా పరిశీలిస్తే 1 కోటి కాదు, అది పెరిగింది 40 లక్షలు, సుమారుగా 38 లక్షలు 40 లక్షలు పెరిగాయి. పెరగడానికి కారణం ఏముంది అంటే, ఎంత శాతం పెరిగింది అంటే 16% పెరిగింది. ఏది ఆ అసెంబ్లీకి, పార్లమెంటుకు, అసెంబ్లీకి. మీరు 85 నుంచి 1985 నుంచి తీస్తే ప్రతి ఏడాది కూడా ఇలాగే పెరుగుతుంది. 24 వారు చెప్తున్నటువంటిది ఏంటంటే, ప్రతి 5 ఏళ్లకు ఒకసారి వలసవాదులు అనేది బాంబేలో పెరుగుతూ ఉంటారు కదా, వాళ్ళు కొత్తగా ఒక వలసవాదులే కాదు, న్యూ ఓటర్స్ రిజిస్ట్రేషన్ కూడా భారీగా జరుగుతుంది. నా దగ్గర లెక్క ఉంది, 85లో 24% పెరిగింది, 90లో 35% పెరిగింది, 95లో 30% పెరిగింది. ఇలా ప్రతిసారి కూడా 25-30% పెరుగుతుంది. పాత గణాంకాలని బేరీజ్ వేసుకుంటే అక్కడ రాహుల్ గాంధీ గారు చెప్పినవి నేను చెప్తున్నాను, ఇవన్నీ తప్పులు ఉన్నాయని చెప్పిన దాంట్లో. కానీ ఎలక్షన్ కమిషన్ అలా మొండిగా వ్యవహరించడం కూడా తప్పు. మాట్లాడదాం ఒకసారి అసలు కాదు.